హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మైసూర్ బోండా చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కప్పు నిండా పెరుగు తీసుకోవాలి. పెరుగు మొత్తం కలుపుకోవాలి గడ్డలు లేకుండా. ఈ విధంగా కలిపిన తర్వాత సోడా ఉప్పు వేసేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండి తీసేసుకోవాలి. ఈ కప్పు తోటి 3 కప్పులు మైదా పిండి తీసుకుంటాను. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఈ విధంగా సన్నంగా కట్ చేసేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు ఇవి కూడా సన్నంగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవి మొత్తం ఎత్తి పిండిలో వేసేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మళ్ళీ కలిపేసేసుకోవాలి. ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే ఎంత బాగా వస్తాయి బోండాలు. బాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ మైసూర్ బోండా కోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత బాండీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ బాగా ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, అది తీసి ఆయిల్ వేసేసుకోవాలి. బోండాలన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పి వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవాలి. తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.